హాయ్ గాయ్స్, వాట్స్ అప్? ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అక్షరెడ్డి కస్తూరి. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. టుడే ఇట్స్ గోయింగ్ టు బి అ సండే వ్లాగ్. అండ్ నాకు టైం లేదు మొత్తం ఏమేమి చేస్తున్నా అని చెప్పడానికి, బికాస్ నేను చాలా లేట్ లేచిన. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ట్రెడిషనల్ వేర్ డ్రెస్ పైన కింది నుంచి ఇప్పుడే పైకి వచ్చాను నేను, అందుకే ఆయాసం వస్తుంది నాకు. కానీ యోగా పోతున్నప్పటి నుంచి ఆయాసం తగ్గింది కొంచెం. ఒక ట్రెడిషనల్ డ్రెస్ మనం సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు నిజాంపేట్ అండ్ అక్కడ సత్యనారాయణ వ్రతం ఉంది చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. సో అది అటెండ్ అవ్వడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. మనం లేట్ లేచినాం ఈరోజు, అదొక పెద్ద స్టోరీ అయింది, నేను తర్వాత చెప్తా అని చెప్పినా కదా. ఓకే, లెట్ మీ జస్ట్ క్విక్లీ సర్చ్ అ డ్రెస్ అండ్ కమ్. వీ జస్ట్ స్టార్టెడ్ ఇప్పుడే నిజాంపేట్కి, క్యాబ్లో ఉన్నాం. లుక్ ఎట్ మై మామ్. నేను ఎక్కువ ఏం రెడీ అవ్వాలి, ఎందుకంటే నాకు చాలా నిద్ర వస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు స్లీప్ కొద్దిసేపు. 1 hour టైం పడుతుంది ఎట్లయినా మాకు పోవడానికి. అండ్ యా, టుడేస్ ప్లాన్స్ ఏంటంటే ఆఫ్టర్ గోయింగ్ దేర్ కొద్దిసేపు ఉంటాను నేను, ఒక 40 minutes 30 minutes ఉండి 1 o'clockకి నా ఫ్రెండ్తో నాకు లంచ్ ఉందన్నమాట. నా కాలేజ్ ఫ్రెండ్ తను. ఇట్స్ బీన్ సో లాంగ్ మేము కలవక. సో ఈరోజు తనకు డ్యూటీ లేదు అని చెప్పేసి ఈరోజు ఫ్రీ ఉంటుంది అని వీఆర్ మీటింగ్ టుడే. సో దీస్ ఆర్ మై ప్లాన్స్. చెప్పు. పోతాం కదా, అన్న నుంచి నువ్వు కొద్దిసేపు ఉండి మళ్ళీ నువ్వు మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తావు కదా, డైరెక్ట్ ఇటు వస్తావా? డైరెక్ట్ వచ్చేస్తా ఇంటికి. అవునా, చెప్పి ఇంకా ప్లాన్స్. షాపింగ్ పోదామా? షాపింగ్ పైసలు ఉన్నాయా? పైసలు నువ్వు ఏటీఎం ఉన్నావు కదా చిన్న, నీకోసం ఒక గాలి అమ్మ షాపింగ్ చేపిస్తా చిన్న నేను. ఏమొద్దు వద్దు, నాకంతా ఎట్లనో ఉంది. ఎట్లుంది? నమ్మకం చూడు ఎట్లయిపోయింది. కాదు, నిన్న ఏమో అయింది కదా, ఎందుకంత డల్లుగా ఉన్నావు నిన్న? అసలు ఏమైంది? There was this random person, మమ్మీ. ఓకే, దే కమెంటెడ్ అనమాట. ఏమని? ఇట్లా 4 పిల్లల తల్లిలా ఉన్నావు అని చెప్పి కమెంట్ చేసినుండే తెలుసా. ఎందుకంటే ఆమెకేం నొప్పి అవుతుందంట. నేనే కదా నీకు పెడుతుంది తిండి, నేననలేదు, పప్ప అనలేదు. కొంచెం మెల్లగా మాట్లాడి, నాకు భయం ఎత్తుంది క్యాబ్ అని ఏమని అనుకుంటాడేమో అని. పప్ప అన్నాడు, మేమనము. ఆమెకెందుకు? జనాలు ఇంకా అంతే, ఇంకా జనాలు అంతే కాదు, వాళ్ళకు మైండ్ మెచ్యూరిటీ లేక మాట్లాడతారా, లేదంటే ఇట్లా రీల్ చూసినాం కదా, కామెంట్ బాక్స్ ఉంది కదా, అందులో ఒకటి ఇట్లా కామెంట్ పాడేద్దాము అని చూస్తారా? మోస్ట్లీ అట్లానే చూస్తున్నారు, ఏందో అర్థమవుతలే. యాక్చువల్లీ యూట్యూబ్లోనే కమెంట్స్ వియర్డ్ వస్తున్నాయి తెలుసా. ఇన్స్టాగ్రామ్లోనే నేను ఇయర్స్ నుంచి యాక్టివ్ ఉన్నా, ఎప్పుడన్నా అయిందా నాకు అట్లా? లేదు, కానీ ఫస్ట్ వాళ్ళని చూసుకోమను. సరే వదిలేసి నువ్వు కామ్గా. ఎందుకు కామ్ అవుతారు బేటా? ఇప్పుడు నా కూతురుని అన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఇప్పుడు మేము ఇంత పెట్టి మేము ఇంత చేస్తున్నా కానీ మేమేమన్నాం, మంది ఎవడో ఎవరితో అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? సరే మమ్మీ, నేను బీపులు వేసుకోలేను ఇప్పుడు ఈ వ్లాగ్లో. అయినా ఇది కరెక్ట్ కాదు, ఒక మనిషిని బాడీ షేమింగ్ చేయడం తప్పు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ యెస్టర్డే. నా ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం కాల్ చేసి నాకు కామ్ చేసినారు. ఇట్స్ వెరీ వియర్డ్. ఆఫ్టర్ 1 hour లాంగ్ డ్రైవ్ మేము నిజాంపేట్కి రీచ్ అయినాం. లాస్ట్లో ఎండింగ్ వచ్చేసింది పూజ. ఆరతి ఇచ్చే టైంకి వెళ్ళినాం కాబట్టి బయట నుంచే మేము మంచిగా చూసినాం అనమాట. అండ్ నెక్స్ట్ నా డ్రెస్ చూపిస్తున్నా ఇక్కడ. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి లంచ్కి నేను రెడీ అయిపోయినా, కొంచెం మస్కారా అండ్ ఆల్ అవన్నీ పెట్టుకున్నాను. ఆ రోజు నా ఫేస్ చాలా డల్ అండ్ బ్లోటెడ్ కనిపిస్తుండే కాబట్టి ఐ హ్యావ్ టు లుక్ ప్రెజెంటబుల్ కాబట్టి నేను కొంచెం రెడీ అయినా. మస్కారా పెడితే ఐస్ నావి కొంచెం పాప్ అవుతాయి. అండ్ గంధం అండ్ కాళ్ళకు పసుపు పెట్టించుకోవడం నాకు చాలా ఇష్టం. ఏ ఫంక్షన్స్కైనా నేను అదే చేస్తుండే. ఇక్కడ నేను గంధం పెట్టించుకున్నా నా కాళ్ళకి పసుపు పెట్టించుకున్నాక నేను రియలైజ్ అయినా నా నెయిల్ పాలిష్ వైట్ కలర్ అని. అది మొత్తం ఇట్లా yellow టర్మరిక్ అయిపోయింది. బట్ ఇట్స్ ఫైన్. భవ్యత్త వాళ్ళ మమ్మీ అందరికీ తెలుసు. ఈటింగ్ ప్రసాదం. నాకు సత్యనారాయణ వ్రతం ప్రసాదం అంటే చాలా ఇష్టం. పొడి ప్రసాదం అయితే ఇంకా ఇష్టం నాకు. పొడి ప్రసాదం చాలా ఇష్టం నాకు. ఇంకా
సీరా ప్లస్ పొడి ప్రసాదం, వావ్, సూపర్ కాంబినేషన్, ఐ లవ్ ఇట్. సో యా, అండ్ ఐ హ్యావ్ టు బుక్ క్యాబ్. ఇప్పుడు 12:45 అవుతుంది, నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి. నేను లంచ్కి వెళ్ళాలి, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంది. 1:15, 1:30 వరకు నేను అక్కడ ఉండాలి. సో ఐ హ్యావ్ టు బుక్ క్యాబ్ నౌ. హాయ్ చెప్పు. తిప్పేటప్పుడు అడుగుతున్నాను. ఇలాంటివి చేస్తావు నువ్వు. సో బేసికలీ వి వెంట్ టు సామా. దాంట్లో వాళ్ళు బ్లాగ్ చేయనీలే నన్ను, ఎందుకంటే కెమెరా నాట్ అలౌడ్ అన్నారు. అదేందో నాకు అర్థం కాలే, ఫోన్లో తీసుకోమన్నారు. బట్ ఓకే, వీ స్పెంట్ అ రియలీ గుడ్ టైమ్ అక్కడ. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డ్రింక్ మాచా. దానికి మాచా నచ్చలే అంట గైస్, సీరియస్లీ. నీకు ఒక్కదానికి నచ్చింది నేను చూసిన వాళ్ళలో. ఐ లవ్ మాచా. చూద్దాం నీ లవ్ ఎంత ఉంది దాని మీద, అది ఎంత బాగుంటుందో చూద్దాం. రే ఆగరా బాబు. దాన్ని పాపం ఒక రౌండ్ తిప్పినా నేను ఇప్పుడు. ట్రూ బ్లాక్ పక్కన అని చెప్పి మ్యాప్ పెట్టుకొని మళ్ళీ తిరిగేసి వస్తున్నాం. సాంక్చురీ ఇది రానాది. యా ఐ వెంట్ టు సాంక్చురీ అప్పట్లో కొత్తలో ఓపెన్ అయినప్పుడే. మేము రీసెంట్లీ వి బికేమ్ రిలేటివ్స్, యు నో నా. ఐ థింక్ ఐ టోల్డ్ యు. నో, దాని పేరు బుజ్జి తల్లి. హెచ్చి ప్లీజ్, నేను వామిట్ చేసుకుంటే ఎప్పుడే మంచి ఫుడ్ తింది. నిజంగానే అది ఓవర్ హైట్ అసలు. క్రింజే ఓవర్ హైట్. 1 minute పెట్టారు, నేనే పెట్టుకున్నాను. అది అట్లా తిరుగుతుంటుంది. నా ఫ్రెండ్ పేరు జయదీపిక. నేను అది చెప్పడమే మర్చిపోయినా, దాన్ని ఇంట్రడ్యూస్ చేయడమే మర్చిపోయినా నేను. అది ఇప్పుడు మాచా తాగిందంట, నచ్చలేదంట దానికి ఇప్పటి వరకు. సో 2-fold మాచా, ఐరిష్ మాచా బాగుంటుంది అని చెప్పి నేను 2-foldకి తీసుకొని వచ్చిన దాన్ని. టేస్ట్ చెప్పిస్తే యాక్చువల్లీ బాగుందని చెప్పింది. అండ్ షీ లిటరలీ వెంట్ ఇంకోసారి కూడా. మంచి మంచి ప్లేసెస్లో మాచా తాగాలి, అట్లయితే మీకు కరెక్ట్ టేస్ట్ అర్థమవుతుంటుంది. నేను నా ఫ్రెండ్ చాలా మాట్లాడుకున్నాను అనమాట, ఎందుకంటే 1 year అయింది మేమిద్దరం కలవక కాబట్టి. అండ్ నేను 2-fold నుంచి డైరెక్ట్ నిజాంపేట్కి వెళ్ళిపోయినా మళ్ళీ, ఎందుకంటే మమ్మీ వాజ్ లైక్ 4:30 అవుతుంది, కమ్ బ్యాక్ టు నిజాంపేట్, ఇద్దరం కలిసి మళ్ళీ ఇంటికి పోదాము అని అన్నది. అందుకే నేను నిజాంపేట్కి వచ్చిన. వీడికి రాగానే అసలు నా మైండ్ అంతా ఇట్లా పీస్ఫుల్ అయిపోయింది, ఎందుకంటే చాలా రోజులైంది కదా ఇట్లా మా ఫ్యామిలీ అందరినీ కలవక. సో యా, దిస్ ఈజ్ లైక్ మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మమ్మ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ ఇల్లు ఇదంతా. సో చిన్నమ్మమ్మ, ఆమె పేరు బుజ్జి, నేను బజ్జి అని పిలుస్తా. హాయ్ చెప్పు నువ్వు ఫస్ట్. హాయ్ చెప్పు. ఎవరిది? హయాష్ నువ్వేనా? ముట్టుకోవద్దు. ఏ బయటకు పోద్దు అయాన్, చిట్రా. ఇగో ఎటు పోతున్నావురా? ఎటు పోతున్నావు అయాష్? నేను వస్తున్నా, నేను ఇంకా. ఎవరు అవి? పప్ప. వేసుకొని ఎటో పోతున్నాడు. షేమ్ పప్పి షేమ్. అయాన్ షేమ్. డోర్ పెట్టేసేయండి. బల్లి. ఎంత ఏడిపించినావు నన్ను నువ్వు. చూడు వ్లాగ్ లో ఎట్లా మాట్లాడుతున్నారు అత్త. 2 అయినట్టుంది, వీడియో ఇస్తుంది. వీడియో
station. Mangaguyan, Paranan. హాయ్ అగైన్. సో ఐ జస్ట్ గాట్ హోమ్. ఇప్పుడు 20:40 అవుతుంది, 8:40 అవుతుంది. ఇప్పుడే వచ్చిన నేను ఇంటికి. మెట్రోలో వచ్చినుండే నేను మమ్మీ. సో బికాజ్ ఇట్స్ ఈజీ గైస్. అమ్మో, కుక్కట్పల్లి నిజాంపేట్ నుంచి ఇటు సైడ్ రావాలి అంటే, వనస్థలిపురం ఎల్బీ నగర్ సైడ్ రావాలి అంటే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఐ ఫీల్ లైక్ ఈ టైంలో సాయంత్రం, బికాజ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది. హైదరాబాదీస్ క్యాన్ రిలేట్ టు మీ. అండ్ ద థింగ్ ఇస్, నేనంతా ఇదంతా మస్కారా పడేసుకున్నాను. నేను ఈరోజు పొద్దున్న రెడీ అవ్వడానికి ఎంత మెస్ చేసినా తెలుసా? నేను ఒక్క డ్రెస్ తీసుకోవడానికి లిటరలీ చూపిస్తాను. చూడండి ఎంత మెస్ చేసినానో. అక్కడ ఒక బ్యాగ్ పడేసిన, కింద ఉంది, ఆడ టవల్ పడేసిన, ఇక్కడ ఇంకొక బ్యాగ్ ఉంది. ఓ గాడ్, చాలా మెస్ చేసేసిన నేను. ద థింగ్ ఏంటి అసలు, ఎందుకంత మెస్ చేసిన అంటే, ఐ హ్యావ్ డ్రెస్సెస్. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ డ్రెస్సెస్. వాట్ ఐమ్ ఈవెన్ టాకింగ్. డ్రెస్సెస్ ఉన్నాయి కదా. నేను ఒక కపుల్ ఆఫ్ 2 డ్రెస్సెస్ వేసుకొని చూసినాక ఒకటేమో లూజ్ అయింది. అప్పట్లో టైట్ అయిన ఉండే, ఇప్పుడు లూజ్ అయింది. ఇంకొకటేమో అసలు ఏమంటారు, ఒక దగ్గర లూజ్ అయింది, ఒక దగ్గర టైట్ అయింది అనమాట. ఐఎమ్ లైక్ అటు ఇటు కానీ బాడీ పర్సనాలిటీలో ఉన్నా ఇప్పుడు నేను. లిటరలీ 1 month ఆఫ్ యోగా డిడ్ దట్ టు మీ. నచ్చొస్తుంది నాకు. వెనెవర్ ఐమ్ టైర్డ్, వెనెవర్ ఐమ్ ఎగ్జాస్టెడ్, నర్వస్ అండ్ ఆల్, నాకు నచ్చొస్తుంది. ఐ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. సో that's what happened to me in the morning. సో నేను అందుకే పట్టిన డ్రెస్ వేసుకొని పోయినా. ఇట్ టర్న్ అవుట్ టు బి వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ హ్యాడ్ అ రియలీ బ్యూటిఫుల్ డే. కొంచెమే ఎగ్జాస్టెడ్ ఉన్నా నేను, బట్ స్టిల్ ఐ లిటరలీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ డే. లైక్ ఐ మెట్ మా చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. మామ వాళ్ళని కలిసిన, మామ వాళ్ళ కొడుకులను కలిసిన. లిటరలీ ఆ మామ వాళ్ళు లిటరలీ నన్ను ఎత్తుకొని పెంచిండ్రు. ఇట్లా సంచి వేసుకుంటారు కదా, ఉప్పు సంచి, అట్లా ఎత్తుకుంటుండే నన్ను. లిటరలీ నేను MBBS ఫస్ట్ సెకండ్ ఇయర్లో కూడా నన్ను ఎత్తుకుంటుండే. అంత ఇప్పుడు వాళ్ళ కొడుకులను నేను ఎత్తుకుంటున్నా. ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్, యూనో కదా. బ్యూటిఫుల్ ఫీలింగ్ అసలు అది. సో that's it for today's vlog. I guess I don't want to shoot my night routine because షార్ట్స్లో చూసే ఉంటారు. చూడకపోతే వెళ్ళి చూడండి. నేను మీకోసమే షూట్ చేస్తున్నా కాంటెంట్, అండ్ some useful content, because you guys want to know what products I use for my night routine and morning routine. So that's why I shot and I uploaded. షార్ట్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో మీరు నా చూడకపోతే చెప్తున్నా, కొడతా మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి. So that's it for today's vlog. I hope you guys enjoyed this vlog because I literally enjoyed shooting this vlog. నిజం చెప్తున్నా నేను, నాకు నచ్చుతుంది ఈ వ్లాగింగ్ అండ్ ఆల్. నాకు చాలా నచ్చుతుంది షూటింగ్ మై డే, మై ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ నాకు చాలా నచ్చుతుంది. నిజంగా చాలా నచ్చుతుంది. అండ్ ఐఎమ్ ద క్వీన్, యూనో. నాకు ఏదైతే నచ్చితే నేను అది చేస్తా కదా, నాకు అది చాలా ఇష్టం. కొంతమందికి మాత్రమే ఆ ఫ్రీడమ్ ఉంటుంది అండ్ క్లారిటీ ఉంటుంది. అండ్ ఐఎమ్ so grateful that I have a clarity and I do what I like. So I'm so grateful, touch wood. So I hope you like this video. I'll see you guys in my next vlog. So until then, don't forget to subscribe to my channel, hit on that bell icon and like, share, and my friends andarki share cheyandi na vlogs, my family andarki share cheyandi na vlogs, okay? So I hope in 2026 we will turn 50k or 100k, touch wood. We are going to turn. అంటే నేను చాలా సీరియస్గా నేను యూట్యూబ్ తీసుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ కంటే నేను సీరియస్గా యూట్యూబ్ తీసుకుంటున్నా. సో ఐ లిటరలీ వాంట్ దాట్. ఓకే, 50k or 100k. I just want a milestone for my YouTube. So bye. I'll see you guys in my next point.